నుంచి తిను క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఒక జవాబు అనేది తినిస్తుంది అన్నమాట. సిరి, నాకు ఒక డౌట్ ఉంది. క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడైన యేసు ఈ లోకమునకు రావడాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు. రావటమా? అవును, యేసు ఈ లోకమునకు రావడాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు. అవును, యేసు దేవుడే ఈ లోకమునకు రావాల్సి వచ్చింది. మన పాపం నుండి నిత్య శిక్ష నరకం. కానీ దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది? మన పాపం నుండి నిత్య శిక్ష నరకం. కానీ దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు కాబట్టి మనను పాపం నుండి రక్షించడానికి యేసు రావాల్సి వచ్చింది. లోకంలోనికి పాపం ఎలా ప్రవేశించింది? మొదటి మానవుడైన ఆదాము దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా పాపం ప్రవేశించింది. మానవాళి మొత్తం నిత్య శిక్షకు పాత్రులయ్యారు. మనం పాపాలు చేస్తున్నామా? ఆదాము యొక్క పాపపు స్వభావం మానవాళి అంతటికీ సంక్రమించింది. మనం పుట్టుకతోనే పాపులం కాబట్టి మనం పాపాలు చేస్తున్నాము. అయితే ఏమిటి? దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఎంత మాత్రమూ పాపం లేదు. ఆదామును బట్టి మానవాళి అంతటికీ దేవునితో సంబంధం తెగిపోయింది. ఏమైనా పరిష్కారం ఉందా? లేదు. నిత్య నరకం నుండి మనల్ని మనం రక్షించుకోలేము. అంతేకాదు, దేవుని ముందు నిర్దోషిగా కూడా నిలబడలేము. మన మంచి పనుల సంగతి ఏమిటి? మన మంచి పనులు మనల్ని ఎన్నటికీ రక్షించలేవు. అవి దేవుని ఎదుట మురికిగొడ్డ లాంటివి. మన పాపములను బట్టి మనం నిత్య ఉగ్రతకు పాత్రులమని బైబిల్ తెలియజేస్తుంది. మరి ఇది ఎలా పరిష్కరింపబడుతుంది? పాపం ఎరుగని వ్యక్తి యొక్క పరిశుద్ధమైన రక్తం చిందించబడితేనే మనం నిత్య శిక్ష నుండి రక్షించబడగలము. కానీ పాపం చేయని వ్యక్తి లోకంలో ఎవరూ లేరు. దీన్ని ఎవరు పరిష్కరించారు? యేసు. ఈయన అద్వితీయ కుమారునిగా భూమి మీదకు దైవ మానవునిగా దిగివచ్చి మన పాపం నుండి రక్షించారు. ఆయన పుట్టుకలో ఏ పాపము లేదు. ఆయన భూమి మీద జీవించిన జీవితంలో ఏ పాపము లేదు. మన పాపముల కోసం ఆయన శిలువలో మరణించి రక్తం చిందించి మన పాపముల కోసం మరణించారు. పాతిపెట్టబడి 3వ రోజున తిరిగి లేచారు. మనం ఎలా రక్షింపబడగలము? యేసు ప్రభువునందు విశ్వసించే ప్రతి ఒక్కరికి రక్షణ ఉచితం అని బైబిల్ తెలియజేస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన పిల్లలుగాను నూతన సృష్టిగాను చేయబడతాము. తరువాత ఏం జరుగుతుంది? రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడతాడు. దేవుని వాక్యం గ్రహించడానికి, దేవుని గూర్చి సంగతులు తెలుసుకోవడానికి, దేవుని మాటకు విధేయత చూపడానికి సహాయం చేస్తాడు. అవునా, నేను కూడా యేసును విశ్వసిస్తాను. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్.